పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా మాత్రం అనకాపల్లిలో కేటుగాళ్ల స్కెచ్లకు పోలీసులు ధీటుగానే వాళ్ళ ఆట కట్టించారు. అనకాపల్లి జిల్లా కృష్ణాదేవిపేట అల్లూరి పార్క్ వద్ద ఎస్ఐ వై తారకేశ్వరరావు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ టైంలో ఏజెన్సీ నుంచి వస్తున్న కారులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు తనిఖీ చేయగా ఆ డిక్కీలో 2 ప్లాస్టిక్ సంచుల్లో 25 కిలోల గంజాయి లభించింది. అలాగే కారు బోనెట్లో 11 లక్షల రూపాయల నగదుని గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, గంజాయి, నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు డీజీ మేరీ ప్రశాంతి. రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్. ఆ వెహికల్ చెకింగ్లో ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ 4 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది. వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి 51 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు, అంటే మొత్తం 102 కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మహిళ తమిళనాడు మదురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి. సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణన్ శేఖర్తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు, వాళ్ళ మామ ఈ గంజాయి ఆమెకు తీసుకుని వచ్చి అతను ముందుగా వెళ్ళిపోయినట్లు, ఈమె దాన్ని పట్టుకొని మదురై వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది. వాళ్ళ మామ ఎక్కడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం. ముద్దాయి నుంచి మనం 102 కిలోల గంజాయి, ఒక హోండా యాక్టివా, ఒక ఆండ్రాయిడ్ ఒప్పో సీజ్ చేయడం జరిగింది.